నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో అరెస్టుల రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో మరి ఆ విషయాలు ఏందని కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే, ఎట్లా వస్తారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఏడాది పాలనతో పాటు కూడా అరెస్టుల రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎట్లా ఏం చెప్తారు అసలు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, ఏడాదిలో హామీలు అమలు చేస్తామని చెప్పిండ్రు, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, హామీలు అమలు పరచలేదు. గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి భోజనం పెట్టక రోజు ఒక విద్యార్థి చనిపోవడము, లేకుంటే రోజుకొక 10 మంది విద్యార్థుల చొప్పున హాస్పిటల్లో విషాహారం పేరట హాస్పిటల్లో పడుతున్నారనేటువంటి అంశాలపైన మేము మా పార్టీ నాయకులు అందరం కూడా మాట్లాడుతూ ఉంటే, ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను, ప్రశ్నిస్తున్నటువంటి నాయకులపైన, ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వము అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. చివరికి ఏమైంది? న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది, అన్యాయం ఓడిపోయింది. ఇట్లా రకరకాలుగా ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టి ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి క్యాడర్ లోపట నమ్మకాన్ని సన్నగిల్లే విధంగా, లేకుంటే డిమోరల్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది. మేమేమంటున్నామంటే, ఈ అరెస్టులు, ఈ కేసులు మాకు కొత్త కాదు. ఇవి 2014 ముందు నుంచే, ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచే మేము అనేక కేసులు ఎదుర్కొన్నాం కదా. అనేక ఆంధ్ర సమైక్య రాష్ట్రంలో పెట్టినటువంటి కేసులతో పోలిస్తే, నిర్బంధంతో పోలిస్తే దీన్ని ఎలా మీరు రెండింతలుగా చేస్తూ ఉన్నారు. అంటే మేము కేసులకు భయపడం, లేదంటే మీరు చేస్తున్నటువంటి నిర్బంధాలకు భయపడం. కానీ మేము ఏమడుగుతున్నాం? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మీరు రైతు బంధు అన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇలా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు, పెన్షన్ ఇవ్వలేదు. విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందిస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు మెస్ ఛార్జీలు పెంచినామని చెప్తుండ్రు, మెస్ ఛార్జీలకు పెంచినట్టు కింద ఎక్కడ కూడా అవి అమలు జరగట్లేదు. విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, వాటి మీద శ్రద్ధ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాం. అంటే రాష్ట్రంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అయితే ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది విద్యార్థులు చనిపోయారు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు చనిపోయారు, రైతులు చనిపోయారు. ఇవన్నీ అంశాలను పక్కన పెట్టి అయితే మొన్న జరిగిన థియేటర్ ఇష్యూని ఎందుకు అంత హైలైట్ చేసింది కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఏం చెప్తారన్న? ప్రభుత్వము మొదటి నుంచి కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఆ ఇష్యూను బీఆర్ఎస్ పార్టీ నేతలు అడుగుతున్నటువంటి వాటికి సమాధానం చెప్పకుండా మాతోని పోలీసులతోని అక్రమంగా అరెస్టులు చేసి కేసులు పెట్టించి ఇష్యూ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అల్లు అర్జున్ ఇష్యూ తీసుకుంటే, ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చిందని వీళ్ళు చెప్తుంటే, ఇవ్వలేదని వాళ్ళు చెప్తుంటారు. అది మాకు సంబంధం లేని ఇష్యూ. కానీ ప్రభుత్వము, పోలీసులు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఉంటుంది. పోలీసులు సెక్యూరిటీ ఇస్తేనే కదా. ఇప్పుడు అది సినిమా అయినా, జాతర అయినా, లేకుంటే ఇంకేదైనా దేవస్థానం అయినా, ఏ ఇష్యూ అయినా సరే, ధర్నా అయినా, రాస్తారోకో అయినా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది అని అంటే ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఉంటుంది. వాటిని పక్కన పెట్టి మీరు ఇష్యూ డైవర్ట్ చేసుకోవడానికి పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటే ఎవరు పిచ్చోళ్ళు కాదు కదా. ఇవాళ మీరు దాన్ని డైవర్ట్ చేసి తెర మీద తీసుకొచ్చి అసెంబ్లీని అంతా సైడ్ ట్రాక్ చేసిండ్రు. అంటే అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి సమయాన్ని చాలా వృధా చేసిండ్రు. అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాల మీద మాట్లాడకపోవడం. ఇప్పుడు సినిమా హీరో గురించి మాట్లాడితేంది, మాట్లాడకపోతుంది, దానివల్ల ప్రజలకు నష్టం ఏం చెప్పు? ఒక సినిమా హీరో వల్ల, ఒక సినిమా వల్ల ప్రజలకు జరిగే లాభం ఏంది చెప్పు? సినిమా హీరోకు కొంతమంది ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అభిమానులు ఉంటారు, వాళ్ళు కదా ఎంజాయ్ చేసేవాళ్ళు. దీనివల్ల మొత్తం వ్యవస్థ అంతటికి ఏం లాభం జరుగుతుంది? అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. మనకు ఉన్నటువంటి జీవితంలో ఎంటర్టైన్మెంట్ అనేది కొద్ది పార్ట్ ఆఫ్ లైఫ్, అదే పార్ట్ కాదు కదా. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాల మీద, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మీద, ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి సమస్యల మీద మాట్లాడకుండా ఆ ఇష్యూ అంటే డైవర్ట్ చేసిండు. అంటే మేము ఏమంటున్నాం, ఓవరాల్గా
డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఆ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. దాన్ని కంటిన్యూగా గంట 2 గంటల సేపు మాట్లాడి సమయాన్నంతా వృధా చేసిండు అనేది మా భావన. కానీ ఫైనల్గా ఒకటన్నా ఏదైతే చూసుకుంటే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కూడా కేటీఆర్ అరెస్ట్ అన్న ఒక వార్త అయితే సంచలనంగా మారుతుంది. గత 2 రోజుల నుండి కూడా అవుతా ఉంది. సో మరి ఏంది మరి ఈ అరెస్ట్ వెనకాల దాగుంది ఏంటి? ఫార్ములా ఈ రేస్లో కూడా అరెస్ట్ చేస్తామని నోటీసులు 7వ తారీఖు రావాలంటూ అంటే న్యూస్లో వార్తల్లో వస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? ఏంది మరి నిజంగా కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారా? దీని వెనకాల ఏమన్నా కుట్ర దాగి ఉందంటారా? ఏమంటారు? మొత్తానికి ప్రభుత్వం చేస్తున్నటివే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇప్పుడు నా విషయం తీసుకుందాం. యాక్చువల్గా ఆ కేసు ఉన్న సంగతి నాకు తెలియదు. కేసు నా మీద అయిన సంగతి తెలియదు. ఎఫ్ఐఆర్ల పేరుందా లేదా నాకు తెలియదు. కేసు నా మాది కాంది, ఎఫ్ఐఆర్ల పేర్లు కాంది. అసలు నాకు ఇన్ఫర్మేషన్ లేనిది నోటీసులు ఇస్తామని చెప్పిండ్రు. నోటీసులు ఇచ్చేటప్పుడు 5 గంటలకు రావాల్సిన అవసరం లేదు. తెల్లవారుజాము 5 గంటలకు నోటీసులు ఎందుకు ఇస్తారండి? నోటీసులు పోలీస్ కానిస్టేబుల్తోని, కోర్టు కానిస్టేబుల్తోనే పంపిస్తారు. అయితే వీళ్ళు నోటీసులు ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా కేసు పెట్టి, అక్రమంగా కేసు పెట్టి 5 గంటల రాత్రి వచ్చి 5 గంటల మబ్బులో వచ్చి అరెస్ట్ చేయాలని ఒక ప్రయత్నం చేసిండ్రు. అంటే కోర్టుకు పోయినాక ఇది అక్రమం కేసు, దీంట్లో పస లేదు అని చెప్పేసి కోర్టు, ఎందుకంటే మొదటి పర్సన్కి ఎవరైతున్నారో బెయిల్ ఇచ్చినాక, 2వ పర్సన్కి బెయిల్ ఇచ్చినాక 3వనికి ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది. అంటే అది అక్రమం కేసే. ఇది కూడా కేటీఆర్ గారి మీద పెట్టేటువంటి కేసులు కూడా అక్రమం, అన్యాయము. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు అక్రమంగా పెట్టేటువంటి కేసులు. డెఫినెట్గా మాకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసులకు ఏ విధంగా అయితే బెయిల్ వచ్చిందో డెఫినెట్గా కేటీఆర్ కూడా ఉపశమనం కలుగుతుంది. తప్పకుండా లాస్ట్కు న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. సో ఏం చెప్తారన్న మరి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరం పాలన పూర్తయింది. మరి ఈ సంవత్సరం పాలనలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? ప్రజల నుండి ఎట్లాంటి స్పందన వస్తుందంటే ఏం చెప్తారు మరి? ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు ఇదే మైకు మీరు ప్రజల దగ్గరికి పోయి, సామాన్యుడి దగ్గరికి పోయి, ఒక రైతు, ఒక ఆటో డ్రైవర్, ఒక నిరుద్యోగి, లేదంటే ఒక పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వ, ఒక విద్యార్థి దగ్గరికి పోయి అడిగితే ఈ 1 ఇయర్ పాలన మీద ప్రజలే చెప్తారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఇప్పుడు మా మీద దుమ్మెత్తిపోసుడు, మమ్మల్ని విమర్శించుడు ప్రభుత్వానికి తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు, చేసేది శూన్యం. ఇలా సంవత్సరంలో 1,27,000 కోట్ల అప్పు చేసిండ్రు. మరి తీరా చూస్తే 1,27,000 ఏడో ఖర్చు పెట్టినో తెలియదు. ఇంట్రెస్ట్లే కట్టినామని చెప్తుండ్రు. ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వము వచ్చి ఇంకో ప్రభుత్వం మారినప్పుడు డెఫినెట్గా రాష్ట్రానికి ఇంత అప్పు ఉంటుంది. ఇలా దేశానికి అప్పు లేదా? ఈ రాష్ట్రానికి ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అప్పు లేదా? మీరు వదిలిపెడితే అప్పు ఉండదా? ఇది కాదు కదా చేసుకోవటం, ఎక్కడైనా ఉంటుంది. ఇది ఒక సాకుగా చేసి ప్రభుత్వాన్ని ఏడాది పాలన నడిపించిండ్రు. ఈ ఏడాదిలో ఎక్కడికక్కడ అడుగడుగున అన్యాయాలు, అక్రమాలు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, ప్రశ్నిస్తే నిర్బంధం, అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు. ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదు. ఇట్లా విద్యార్థులకు, మహిళలకు స్కూటీ అన్నారు, విద్యార్థులకు కూడా 5 లక్షల గ్యారంటీ కార్డు అన్నారు. ఏది లేదు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. ఇలా 35,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాయి, వాళ్ళు ఇచ్చినామని వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. అంటే నోరు తెరిస్తే అబద్ధాలతో నడుపుతుంది ఈ ప్రభుత్వం. ఈ అబద్ధాల మీద ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. మా అరెస్టుల మీద, మా అక్రమ కేసుల మీద ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అరే వీళ్ళు నాట్లాడేటోళ్ళను, నిలదీసేటోళ్ళను కేసులు పెడతా ఉన్నారు, అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు, రాత్రి పోయి బద్దలు కొడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఓవరాల్గా కాంగ్రెస్ ఏడాది పాలన ఏం చేసిందంటే చేసింది శూన్యం, చెప్పింది కొండంత, చేసింది గోరంతా. ఈ ఏడాది పాలనలో చేసేది ఏం లేదు, చెప్పింది ఎక్కువ చెప్పింది తప్ప. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి.